Hello, all, and welcome to Chatter Island podcast. Today, we are going to do a breakdown of Joker Folie à Deux. Did I get that right, guys? ఓహెహు అంటారా? Foliatum literally meaning happiness between two. ఇటు చీటింగ్ చేస్తున్నాడు ఈడు. ఈడు చీటింగ్ చేస్తున్నాడు. కాకాకాక ఇప్పియడానికి హోలీ ఎద్దు అంట. Yeah, it's Folie à Deux. So, Folie let's à get Deux. into the review and breakdown of Joker's Folie à Deux. All right, guys, what's your take after watching the movie? I just want to know what did you come, what was your feeling coming out of the theater? నేను అందరు నచ్చలేక నాకైతే మస్తు డిఫరెంట్గా అనిపించింది. సూపర్ అనలను, ఫస్ట్ పార్ట్ వాజ్ అమేజింగ్, బట్ ఐ ఫెల్ ఇట్ వాజ్ లైక్ 2.5 3 స్టార్ మూవీ. Mr. Glasses, what do you think? పోయే ముందర ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వచ్చిన తర్వాత ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. బట్ ఐ వుడ్ నాట్ వాచ్ ఇట్ అగైన్. యా Fantastic. But I think, we got a sequel that we deserve. And I really wanted to talk about this. So many people who come out of the theater, especially ఇక్కడ కెనడాలో మేము గ్యాంగ్ వెళ్ళాము, ఆల్మోస్ట్ 8 to 9 పీపుల్ వెళ్ళాం. చాలా మంది డిసప్పాయింటెడ్ ఉండే అండ్ ఫ్యూ పీపుల్ వర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ యాజ్ వెల్. వన్ థింగ్ దట్ సర్ప్రైజ్డ్ మీ వాజ్ దట్ ఐ డెంట్ నో ఇట్ ఈస్ అ మ్యూజికల్. సో నాకు ఆ ఒక్క పాట తప్పితే, ఐ మీన్ ఇఫ్ ఐ న్యూ ఇట్ వాజ్ అ మ్యూజికల్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ నాకు మిడ్వేలో తెలిసింది దట్ ఇట్స్ అ మ్యూజికల్ మూవీ అని చెప్పి. దట్ వాజ్ ది ఓన్లీ అనాయింగ్ పార్ట్. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ టేక్ ఆన్ అర్దర్ ఫ్లెక్స్ లైఫ్, రైట్? లైక్ ద హోల్ పాయింట్ ఆఫ్ దట్ మూవీ, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్. నాకైతే చాలా చాలా నచ్చింది, ఎస్పెషలీ బికాస్ ఇట్ ప్రూవ్స్ ద పాయింట్, రైట్? ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ వెంట్ ఇన్ దేర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ జోకర్, అండ్ I think Todd Phillip was actually talking about Arthur Fleck, which we were all not prepared for. సో ఆ పర్స్పెక్టివ్లో ఇస్తే నాకైతే మూవీ హైలైట్ అనిపించింది. సంథింగ్ సిమిలర్. నాకు ఇంకా స్పెషలీ ఐ న్యూ ఇట్ వాజ్ అ మ్యూజికల్ గోయింగ్ ఇన్ టు ద మూవీ. సో నేను వెళ్ళినప్పుడు నా మైండ్ ప్రిపేర్డ్ ఉండే. చాలా నేను నా థియేటర్ ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఇన్ ఐమాక్స్ స్పెషల్ స్క్రీనింగ్. సో చాలామంది ఫ్యాన్స్ ఇక్కడ నార్త్ అమెరికాలో స్పెషలీ వి నో పీపుల్ ఆర్ వెరీ అబ్సెస్డ్ విత్ డీసీ మార్వెల్ క్యారెక్టర్స్. సో చాలామంది ఆ జోకర్ వేషం వేసుకొని వచ్చి థియేటర్లో కూర్చోరు. పాపం ఇట్లా అంటే ఎండే వస్తుంది అంటే దే స్టక్ టు దేర్ సీట్స్, ఎందుకంటే చూడాలి మొత్తం. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కూడా ఎండింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ డ్రాగింగ్ దెమ్ డౌన్ దే సాట్ త్రూ ద మూవీ ఫస్ట్ డే. కాబట్టి అయిపోగానే ఎంత ఫ్రస్ట్రేట్గా అరుచుకుంటా తిట్టుకుంటూ పోయిర్రంటే నాకు భయమైంది. ఈడు కొంబై షూట్ చేస్తారా ఏంది ఎంత సాయికి ఎత్తున్నాడు అని. పీపుల్ హేటెడ్ ఇట్. కానీ నాకు అర్థం కాలే. I thought what they wanted to do with the movie, they achieved it perfectly. ఫస్ట్ పార్ట్లో వాడు జోకర్ కావద్దు అనుకుంటాడు, వేరులందరూ అని జోకర్ చేస్తారు, బట్ హీ టేక్స్ ఇట్ అప్ ఎస్ అని. సెకండ్ పార్ట్లో హిస్ ట్రాన్సిషన్ ఇన్ టు అండ్ రియలైజింగ్ దట్ హీ ఈజ్ యాక్చువల్లీ నాట్ దట్ రబ్బయ్ అని. వై ఆర్ దే నాట్ ఏబుల్ టు టేక్ అర్థం కాలే. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్. ఒక పొయిటిక్ అనిపించింది. అదే నా రివ్యూలే ఇట్ వాస్ పోయటిక్ విత్ సమ్ రాంగ్ నోట్స్ అని చెప్పింది. అక్కడక్కడ ఇష్యూస్ ఉండే, బట్ ఓవరాల్ ఇట్ వాస్ వెరీ వెల్ డన్ ఫర్ మీ. ఎనీ అదర్ ఒపీనియన్స్? వానికైతే నచ్చలేదు, సో వానికి అడిగి వేసి నచ్చలే అంటే ఓకే ఓకే మళ్ళా చూడన్నా అంటే సినిమా లాగా చూస్తే జోకర్ ఆ వైబ్ తీసుకోకుండా ఇఫ్ ఐ వాచ్ ఇట్ యాజ్ అ సినిమా అలోన్, ఐ అప్రిషియేట్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ట్రై టు అచీవ్ టెక్నికల్గా కానీ లైక్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద నరేటివ్ ఐ లైక్ ఇట్. బట్ ఇట్స్ నాట్ అ మూవీ దట్ యూ వుడ్ వాంట్ టు గో బ్యాక్ టు. అంటే తిన్నా నేను మళ్ళీ ట్రై చేయ. ఇట్స్ లైక్ దట్ ఫుడ్ దట్ యూ వాంటెడ్ టు ట్రై, యూ గో ట్రై ఇట్, యు ఆర్ నాట్ డిసప్పాయింటెడ్ బట్ యూ వుడెంట్ ట్రై ఇట్ అగైన్. అదే కొన్నిసార్లు అనిపిస్తాయి కొన్ని సినిమాలు ఒకసారి చూసి మళ్ళీ కానీ ఒక్కసారి వ్యూయింగ్ కూడా ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అనిపిస్తుంది. నాకు ఎస్పెషల్లీ ఏమనిపించింది తెలుసా, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ మాబ్ ఏమో అనిపించింది. అంటే మనం నోటీస్ చేస్తే హార్లీ కానీ లేదా ఇంటర్వ్యూయర్ కానీ పీపుల్ ఆఫ్ గాథమ్ కానీ దే ఆల్ వాంట్ టు సీ జోకర్, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వై వీ ఆల్ ఆల్సో వెంట్ టు ద మూవీ. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ నేను కూడా మూవీకి వెళ్ళి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వైలెన్స్ ఆర్ దట్ ఫ్రాంటిక్ స్టఫ్ దట్ జోకర్ డస్. అండ్ సస్పెన్స్ బిల్డప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే మూవీలో. ఎవ్రీ టైమ్ ఆ క్లోజ్అప్ షాట్స్ వేసినప్పుడు నేను వీడు చచ్చిండ్రా, వీడిని వేస్తాడరా అని నేను ప్రతిసారి అనుకున్నా, బట్ హీ వాజ్ నాట్ డూయింగ్ దట్. అండ్ ఐ ఫీల్ దట్ వాజ్ అ హోల్ పాయింట్ ఆఫ్ మేకింగ్ దట్ మూవీ. we were so consumed by Joker that first part లో అంటాడు కదా, like they only care about all these wall streeters and stuff like that, they don't really care about a normal guy like me అని చెప్పి. He proved that exact point in
ద సెకండ్ పార్ట్ రైట్, లైక్ మనం కూడా జోకరేడ్ అని వెతుకున్నాం తప్ప అర్థర్ ఫ్లెక్ లైఫ్ లో ఏమైంది, వాడు ఎంత అబ్యూజ్ అవుతుండు. అండ్ ఆ పోలీస్ వాడు నెత్తి మీద కొట్టినప్పుడు అయితే నాకు ఎంత కోపం వచ్చింది, వాడిని వేస్తాడని చెప్పి నేను సినిమా అంతా వెయిట్ చేసిన. బట్ వీ డోంట్ రియలీ కేర్ అబౌట్ అర్థర్ ఫ్లెక్ యాజ్ వెల్. ఐ థింక్ దట్ మేక్స్ అస్ పార్ట్ ఆఫ్ ద మాబ్ యాజ్ వెల్. ఫెంటాస్టిక్ పాయింట్ మచ్చా. ఐ థింక్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే మన ఫస్ట్ పార్ట్లో ఆ ముర్రే కనుక ఏదైతే అవుతుందో ఫైనల్ ఎపిసోడ్, ఆ షార్ట్ ఇన్ ద ఫేస్ పక్కా పోలీసు వేస్తాడు, ఆ లాయర్ని వేస్తాడు. అంటే జస్ట్ వెయిటింగ్ హూ ఈస్ గోనా పాప్ అని. కానీ వాడు ఎవరిని మనలే, అది అట్లా సాగిపోయింది. విచ్ ఐ ఫెల్ట్ వాస్ సంథింగ్ న్యూ. నువ్వు ఫస్ట్ పార్ట్ నీకు ఎందుకు నచ్చింది, నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయనట్టుంది కాబట్టి నీకు నచ్చింది. ఎగ్జాక్ట్లీ. ది అగైన్ డిడ్ ద సేమ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఒకటి పెట్టిరు. ఎవడన్నా జోకర్ హార్లీక్విన్ ఉన్నది మ్యూజికల్ చేసి ఒక యాంటీ క్లైమాక్స్ ఇస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తాడా? బట్ దే వర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ పీపుల్ ఆర్ లైక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇలా ఉంటుందని నువ్వు పోవడమే తప్పు. బట్ I saw that on Rotten Tomatoes it's like 40% right now. It's like one of the lowest ever movies అనుకుంటా coming That's from right. DC, which is very sad and people are missing out అనిపిస్తుంది. ఎనీవే ఐ థింక్ ప్రమోషన్స్ దే మేడ్ ఏ మిస్టేక్. జస్ట్ బికాస్ బిలియన్ అయిందని చెప్పి తీయడం వల్ల కరెక్ట్ పుష్ చేయలే వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబౌట్. ఐ జస్ట్ టచ్ ఆన్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఏంటంటే మార్కెటింగ్ ఫెయిలియరా? మార్కెటింగ్ ఫెయిలియర్, అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఫస్ట్ మూవీ వాజ్ మేడ్ ఆన్ budget of $50 million, okay, 50-60, రైట్. and they went on ఓకే. to make $1 billion, so they pushed to make a sequel కి they pumped in $200 million అంట. కానీ నాకు ఫస్ట్ సెకండ్కి డిఫరెన్స్ అనిపించలే. సో ఇక్కడ పోతున్నాయి అంటే దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్. లైక్ ఇప్పుడు ఎవరెవరినో హైర్ చేసుకొని ఇప్పుడు చేయడం వల్ల మనకు ఇప్పుడు యాజ్ ఎ వ్యూర్ చూస్తున్నప్పుడు అది పిచ్చి లేచిపోతుందేమో. లేడీ గాగా ఈజ్ ఆన్ బోర్డ్, హార్లీ క్విన్ అంట, అసలు ఏమవుతుంది, బ్యాట్మెన్ వస్తాడా, ఏం కాబోతుంది, అసలు అన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏ మాస్టర్ కాకపోతే యూ ఫీల్ డిసప్పాయింటెడ్. ఐ ఫీల్ దట్స్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. ఇట్స్ ద ఎక్స్పెక్టేషన్ దట్ దే సెట్ ఇన్ అ డిఫరెంట్ వే. వాళ్ళు సెట్ చేసిరా, మనమే ఎక్స్పెక్ట్ చేస్తామా వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే సే. అది నీకు అట్లా ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తారు. ఇప్పుడు మన సోషల్ మీడియా మనకు తెలియకుండానే ఫీడ్ అస్ యాడ్స్ ఆర్ వాట్ ఎవర్. Yeah. They try to do the same thing. Okay, I want to talk what you guys think was fantastic in the first part that it lagged in second. మనం ఇప్పుడు మనకి నచ్చినాయి అంటే మనకు ఓకే అనిపించింది, కానీ చాలా మంది నచ్చలే. సో వాట్ యూ గైస్ థింక్, వాట్ వాస్ దట్ చేంజ్ దట్ పీపుల్ డింట్ లైక్? నేనేమనుకున్నా అంటే వాట్ ఐ అజ్యూమ్ ఇస్ ఫస్ట్ పార్ట్ లో ఏదైతే హైలో ఎండ్ చేస్తారో ఐ గెస్ పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు క్యారీ అవుట్ ఫ్రమ్ దేర్. దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ కొంచెం మన ఓపెన్ హైమర్ టైప్ లా ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ క్రిటిక్, ఆ కాన్ఫ్లిక్ట్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అ క్యారెక్టర్. ఐ డోంట్ థింక్ దే వర్ ఇన్ ఫర్ దట్ సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్. దే వర్ విల్లింగ్ టు సీ ద కేయాస్ హ్యాపెన్. సో దట్స్ ద మెయిన్ లెట్ డౌన్ ఫర్ పీపుల్ ఇన్ జనరల్ అని నాకు అనిపించింది. బట్ I did not mind, as I said earlier. I liked what they were trying to do with Arthur's character. నాకేమనిపించిందంటే అంటే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు సీరియస్ నోట్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ద థీమ్ ఆఫ్ ఇట్, ఐ వుడ్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ యాజ్ వెల్. ఓకే, అంటే ఐ వాస్ థింకింగ్ మోర్ ఆన్ ద లైన్స్ ఆఫ్ సీన్స్ అండ్ ఏమైనా. నువ్వు ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఇట్ వాజ్ ఇంట్రీగింగ్ బికాజ్ నువ్వు ఫస్ట్ మనం గౌతమ్ అన్న ఈ వరల్డ్కి ఫస్ట్ టైం చూస్తున్నాం. సో ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ రిఫ్రెషింగ్. ఒక మదర్ క్యారెక్టర్, ఒక నేబర్ క్యారెక్టర్, థామస్ వెయిన్ అన్న క్యారెక్టర్, వాని క్లౌన్ గ్యాంగ్ ఉంటుంది కదా హూ హీ వర్క్స్ ఫర్. తర్వాత వన్ గిగ్ హీ వాంట్స్ టు బి అ స్టాండప్ కమెడియన్, హీ మిస్సెస్ ఆన్ ఇట్. తర్వాత ఒక పొట్టి క్లౌన్ ఉండడానేమో హిట్స్ టూ గుడ్ టు ద గాయ్, సో వన్ ఏమనొద్దని. సో ఇట్లా చాలా లేయర్స్ ఉంటాయి అనిపిస్తుంది. మనకి బ్రూస్ వెయిన్ని టీజ్ చేస్తారు. జోకర్ ఇది యాక్చువల్లీ స్టాండ్ అలోన్ ఒక మెంటల్ డిస్టర్బ్ గాయ గురించి ఉండొచ్చు, బట్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ ట్యాక్ ఆఫ్ జోకర్ ఐ ఫెల్ట్ ఇట్ వెంట్ ఆన్ డిఫరెంట్ ట్రాక్ అండ్ ఇట్ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై పీపుల్. ఒక రెగ్యులర్ ఆడియన్స్కి నచ్చింది. ఒకటి యాజ్ ఎ డీసీ ఫ్యాన్ కూడా చిన్న చిన్న హింట్స్, ఆ వేని చూపెట్టడము, గౌతమ్ సిటీని చూపెట్టడము, జోకర్ ఎట్లా ఫామ్ అవుతున్న ఐడియాని ఎస్టాబ్లిష్ చేయడం ఫస్ట్ పార్ట్లో మంచిగా అనిపించింది. వేరే సెకండ్ పార్ట్లో ఇట్లాంటివి ఏం లేవు. మనకి జైలు లోపల 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి, వి కీప్ రిటర్నింగ్ టు దెమ్. కానీ ఆ లేయర్స్ ఏవైతే ఉండేనో ఫస్ట్ పార్ట్లో మిస్సింగ్. మేబీ బికాస్ ఈజ్ ఇన్ ఎ జైల్ దే వెంట్ టువర్డ్స్ మోర్ ఆఫ్ కోర్ట్ రూమ్ డ్రామా విత్ జోకర్ అయితే ఎలా ఉంటుంది అన్నది మోర్ వెళ్ళిర్రు. ఫస్ట్ పార్ట్లో ఆ వెయిన్ని మళ్ళీ ఇంకెక్కడన్నా సడన్గా మనకు ఒక వెయిన్ గాడు మేబీ కోర్ట్ హియరింగ్లా ఆ బాబు వచ్చినప్పుడు కార్ రోజు పోతుంటే చూసినట్టు అట్లా చిన్న చిన్న ఏమన్నా పెట్టుంటే ఫ్యాన్స్ జరా ఎంజాయ్ చేస్తుండేనేమో. మరీ స్ట్రైట్ ఓన్లీ ఆర్థర్ ఫ్లెక్ అయిపోయింది. ఐ థింక్ దట్స్ వెరీ ఇట్ లాగ్డ్ అట్లీస్ట్ ఫర్ జనరల్ ఆడియన్స్. సో నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా వన్ టేక్ లైక్ ఇఫ్ ఐ వర్ టు సమ్మరైజ్ వై వేర్ దే డిసప్పాయింటెడ్ విత్ ద మూవీ,
అంటే వాళ్ళు ఆఫ్టర్ ది పార్ట్ 1 అండ్ హౌ ఇట్ ఎండ్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ సెలబ్రేషన్ ఆఫ్ జోకర్. అంటే వాడిని గ్లోరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ విత్ ద టీజర్ కట్ ఆర్ ద ట్రైలర్ కట్ మనం జడ్జ్‌ని నెత్తి మీద కొట్టేది ఆర్ ద ఫైట్స్ వాటెవర్ దట్ వేర్ షోన్ ఇన్ ద ట్రైలర్ వి ఆర్ యాంటిసిపేటింగ్ దట్. And when they understood that that is not who Arthur Fleck is, I think that's where the most part of disappointment came from. That he's not being glorified the way he was in the first part. రైట్. అదే దీంట్లో చాలా మటుకు మన మైండ్‌లో అనుకుంటుంటాడు. కానీ వేరే ఫస్ట్ పార్ట్‌ల అరే! ఇది వీడు నిజంగా చేసిండన్న షాక్‌లో ఉంటాం. ఇక్కడ Yeah, అరే! చేసిండు అనుకుంటాం. అరే! నిజంగా చేయలేదురా అన్న రియలైజేషన్ కొంచెం వస్తది. విచ్ అగైన్ గోస్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ పాయింట్ దట్ వి వాంటెడ్ ఆర్థర్ ఫ్లెక్ టు డూ సంథింగ్. exactly. I think end of the day we are all the jokers. రైట్. జోకర్ వాజంట్ జోకరింగ్ అన్నట్టు అయిపోయింది బేసిక్‌గా. One high point for me in the movie is starting లో సెటప్ తర్వాత where he gets his medication and he's walking out కదా. ఇఫ్ యూ గైస్ నోటీస్డ్ ఇట్ అన్ని బ్లాక్ అంబ్రెల్లాస్ ఉంటాయి కానీ పైన టాప్ షాట్ పెడతాడు. దాంట్లో అంబ్రెల్లాస్ కలర్ మారిపోతుంది. అన్ని డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఫ్రంట్ షాట్ పెడితే మళ్ళీ బ్లాక్ అంబ్రెల్లాస్ వస్తాయి. అండ్ దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ ఓకే హీ స్టిల్ నాట్ క్యూర్డ్ ఆఫ్ హిస్ హాల్యూసినేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ దట్. అండ్ నాకు అది అప్పుడు జై అని లేచింది అనమాట నాకు. అరే ఉన్నాడరా ఇంకా లోపల అని చెప్పి. ఆ డెల్యూషనల్ కొన్ని బాగా పెట్టారు కొన్ని స్పాట్‌లలో. జోకర్ అలా వచ్చిపోతుంటాడు. అసలు అది మజా వచ్చింది ఎస్పెషల్లీ. మేబీ దట్ ఆ వైబ్ ఆ జోకర్ అన్న ఒక మెంటాలిటీ ఏదైతుందో మేబీ జస్ట్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ హిమ్ టు సంబడి ఎల్స్. మూవీ అయిపోయేసరికి అట్లా అయిపోయింది. యా. Let's talk a little bit about performances, guys. So I thought they were perfect. Lady Gaga, I mean, recently she started all these acting gigs and she's doing fantastic job. With Bradley Cooper కూడా మూవీ చేసింది కదా, దాంట్లో కూడా చాలా బాగా చేసింది. షీ డస్ ఇట్ వెరీ గుడ్. దీంట్లో ఆబ్వియస్లీ స్టార్ ఇస్ బోర్న్ ఏది స్టార్ ఇస్ బాన్ అనుకుంటా బాగా చేసింది. ఐ లైక్ ఆషికి 2. దీంట్లో కూడా చాలా బాగా చేసింది. కానీ ఐ ఫెల్ట్ మేబీ హర్ నేమ్ క్యారీడ్ లిటిల్ మోర్ వెయిట్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే వాకిన్ ఫీనిక్స్ ఎంత మంచి యాక్టర్ అయినప్పటికీ హీఈస్ నాట్ ఏ లిస్ట్ సెలబ్రిటీ. సో జోకర్ వచ్చినప్పుడు ఇట్ వాస్ ఇంట్రిగింగ్ టు వాచ్ హిమ్ డూ దిస్ ఫర్ లార్జర్ ఆడియన్స్. ఆయన మూవీస్ అన్ని నీష్ ఆడియన్స్కి ఉంటుండే. లేడీ గాగా బదులు దే షుడ్ హ్యావ్ ట్రైడ్. షీ డిడ్ అగైన్ ఫెంటాస్టిక్ జాబ్. ఒకటి కాస్టింగ్ ప్రకారంగా ఐ ఫెల్ట్ దే షుడ్ హ్యావ్ గాన్ విత్ సంబడి లిటిల్ డిఫరెంట్ ఆర్ హూ ఇస్ నాట్ ఏ లిస్ట్ సెలబ్రిటీ అనిపించింది. Mr. Glasses. ఐ లైక్ ద పర్ఫార్మెన్స్. నాకు అందరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ఆ లాస్ట్‌లో నెక్స్ట్ వానబీ జోకర్ గడుస్తాడు కదా, అందు కొంచెం మత్తు అనిపించింది కానీ మిగతా అందరు ఆ పోలీస్ ఆఫీసర్ గాని ఐ రియలీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్. నాకు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జడ్జ్ ఎనీవన్ హియర్, కానీ నాకు త్రూ అవుట్ ద మూవీ లేడీ గాగా ఫేస్ చూస్తే చాలా అన్కంఫర్టబుల్ అనిపించింది. అంటే ఇట్స్ నాట్ అ ప్లెజెంట్ ఫేస్ టు వాచ్ ఏమో. ఐఎమ్ నాట్ షూర్, ఐ డోంట్ నో హౌ ఇఫ్ యూ గైస్ ఫెల్ట్. కాకపోతే నాకు ఆమె ఫేస్ చూసినప్పుడు అలా అబ్బా వచ్చిందిరా మళ్ళా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. యా, షీ డిడ్ జస్టిస్ టు హర్ రోల్. ది యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఇట్స్ జస్ట్ హ్యాస్ టు డూ సంథింగ్ విత్ హర్ ఫేస్. అంటే నాకు ఆన్ స్క్రీన్ నాకు చాలా ప్లెజెంట్ గా అనిపించలే ఆమె చూసేటప్పుడు. లైక్ ఆన్ అదర్ హ్యాండ్ ఈవెన్ దో మనం అంత సైకో అనుకో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, వాకిన్ ఫీనిక్స్ ని ఎంత బ్యాడ్ గా చూపించినా ఐ ఫీల్ లైక్ వాచింగ్ హిమ్ మోర్ అండ్ మోర్. ఫర్ సమ్ రీజన్ నాకు లేడీ గాగా నుంచి ఆ వైబ్ రాలే. కుడ్ బి మీ, బట్ యాక్టింగ్ వైజ్ both of them did a phenomenal job. I wanted to call out one other person, the Harvey Dent, the DA who fights against Phoenix. కోర్ట్లా చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ హీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్. ఆ చిన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవేవి ఐ లవ్డ్ హిస్ యాక్టింగ్. ఓవర్బోర్డ్ పోలేదు. ఓవర్బోర్డ్ పోలేదు, చాలా నీట్గా చేసిన అనిపించింది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ద ఎండింగ్, మనకి బాంబ్ బ్లాస్ట్ అవుతుందా వాడు అక్కడ నించున్నప్పుడు అక్కడ మెల్ల ప్యాన్ అవుతుంటది, అక్కడ హార్వీ డెంట్ ఫేస్ సగం కాలిపోయి ఉంటది. లైక్ ఓకే టూ ఫేస్ దే ఆర్ షోయింగ్ ఇట్ రివీలింగ్ లైక్ దట్. ఇట్ వాస్ వెరీ గుడ్. సగం కాలిపోయి ఉండదు, జస్ట్ చెంప దగ్గర కొంచెం దుమ్ము పడినట్టు అనిపించింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హాఫ్ ఫేస్ వెళ్తదేమో అని, బట్ ఇక్కడ ఏదో ఇట్లా మట్టి రబుల్ నుంచి ఇట్లా రెసిడ్యూ పడుతుంది కదా అట్లా. నేను ఐమాక్స్ లో చూసిన కదా, అసలు అంత పెద్ద స్క్రీన్ మీద మేబీ ఐ సా ఇట్ క్లియర్లీ, ఐ డోంట్ నో. మొత్తం మంటలతో ఇట్లా మొత్తం బ్లడ్ అండ్ ఫైర్ ఉంటుంది లిటరలీ. వాడు ఇట్లా ట్రై చేస్తుంటాడు, మొత్తం ఫైర్ ఉంటుంది. దట్ వాజ్ ఏ వెరీ నీట్. ఇక్కడ నువ్వు అన్నట్టు ఇందాక ఆ బ్యాక్గ్రౌండ్ ఒక జోకర్ని పెట్టడము, ఇట్లా హార్వీ డెంట్ టూ ఫేస్ని చిన్న ఇంట్రడ్యూస్ చేయడము, హార్లీ క్విన్ కూడా షీ జస్ట్ వాక్స్ అవే. సో ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీబడి స్టిల్ దేర్, ఓన్లీ ఈ ఆర్థర్ ఫ్లెక్ అనేటోడు డిడ్ నాట్, బట్ ఎవ్రీబడి స్టిల్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ డీసీ యూనివర్స్. ఆ సెటప్ బాగుండే. మేబీ దీని కూడా ఒక బిలియన్ బాంబ్లాస్ట్ సీన్ కూడా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి దీని కూడా బిలియన్ వస్తే పార్ట్ 3 అనుకున్నారు, దీనికి వచ్చేటట్లేదు. సో I don't think so. యా
Any scenes that you guys want to break down? Like, something that got you intrigued. Mr. Glasses, let's start with you. ఇంట్రిగ్ అంటే నాకు నాకొక కంప్లెయింట్ ఏందంటే సినిమాలో ఆ టెంపో అనేది అనీవెన్ ఉండే. లైక్ ఐ డిడ్ంట్ ఫీల్ దట్ ఆర్గానిక్ రిథమ్ టు ద మూవీ. అది సడెన్‌గా అప్ అయితది, డౌన్ అయితది. సో, బేసిక్‌గా నా ఎక్స్‌పీరియన్స్ వాస్ ఫ్లాట్. నాకు నేను ఏ ప్రమోషనల్ మెటీరియల్ చూడలేదు. I did not know it was going to be a musical, but I was not disappointed. I liked the musical part of it. నాకు నచ్చిన సీన్స్ అంటే అదే పోలీసు ఇంకా ఇతని ఇంటరాక్షన్స్. రివీల్ చేస్తారు కదా! షీ ఈస్ ద రీజన్ ఫర్ సో, జోకర్ వాళ్ళ అమ్మ లైక్ ఆర్థర్ ఫ్లెక్స్ వాళ్ళ అమ్మ హౌ షీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ మెంటల్ సైకి అని. అండ్ షీ ఈవెన్ టాక్స్ టు వాట్స్ హర్ క్యారెక్టర్ ఎవరు రివీల్ చేస్తారు? హార్లీ క్విన్ రివీల్ చేస్తదా? లైక్ ఐ హావ్ స్పోకెన్ టు యువర్ మామ్ అని. ఓపెన్ టు యువర్ మామా? యాహ్! మీ అమ్మ చెప్పింది. సారీ. కోర్ట్ హియరింగ్‌లో నేబర్ హూ హి హాలుసినేట్స్ టు హావ్ ఎ రిలేషన్‌షిప్ విత్ ఆమె చెప్తది కదా! షీ స్పోక్ అబౌట్ హిమ్ దట్ హి వుడెంట్ ఈవెన్ హార్మ్ ఎ ఫ్లై అని. ఈడు బేసిక్‌గా మొగోడు కాదు. ఈయనకేం శాత కాదు. లేకపోతే ఈడు చిన్నప్పటి నుంచి మెంటలోడు. అదే సోఫీ. వాటెవర్. యాహ్! సో, ఆ సీన్ ఐ రియల్లీ లైక్డ్. ఓకే. ఐ హావ్ టు థింక్ కానీ అంటే నాకు ఐ డోంట్ నో హౌ టు టెల్ ఎనీ సీన్స్. ఐ విల్ టెల్ యాస్ ఎ సెక్షన్. ఆ కోర్ట్ రూమ్ డ్రామా అయితే ఉందో ఐ రియల్లీ లవ్డ్ ఇట్. స్పెషల్లీ వెన్ హి గెట్స్ ఆల్ డ్రెస్డ్ అప్. ఓకే. హీస్ లైక్ హీ వాంట్స్ టు బి జోకర్. సో మొత్తం రెడీ అయ్యి వస్తాడు. ప్రతిసారి ఇట్లా వెనక తిరిగి వచ్చిందా హార్లీ అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. జడ్జ్ అడిగితే కూడా ఆ చిన్న చిన్న సట్టల్ కామెడీ ఏదైతే ఉండేనో నాకు చాలా మంచిగా అనిపించింది. హార్లీక్విన్ మధ్యలో హార్లీక్విన్ వచ్చిందా, తర్వాత స్లోలీ ఎవ్రీ డే ఫ్రమ్ లాస్ట్ రో షీ కీప్స్ కమింగ్ టు ఎ లిటిల్ ఫ్రంట్ ఎవ్రీ టైమ్ దట్ వి వాచ్. అండ్ ఫైనల్కి వచ్చేసరికి షీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. తర్వాత వాడు లేస్తాడు. లేచి ఇంకో క్లౌన్ వస్తాడు కదా హూ వాజ్ వర్కింగ్ విత్ హిమ్, దాన్ని వాడిని స్పేర్ చేస్తాడు. పడిల్ అంటే పడల్స్ అది నిజం పేరు కాదు కదా, నిజం చెప్పు అని. అండ్ మంచి ఒక జోకర్ ఫీలింగ్ ఉండే. లైక్ రియల్ కామిక్ లోనే జోకర్ ఎట్లా మాట్లాడతాడో ఆ సర్కాస్టిక్ రిథమ్ తోటి. ఐ థాట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సీన్స్ దట్ ఇట్ డిడ్. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ లాయర్ రివీల్ చేస్తుందో హార్లీక్విన్ మస్తు గొప్పది, ఇది ఒక ఆల్రెడీ డాక్టర్ లైసెన్స్డ్ అన్నితో ఆడుకునే క్వశ్చన్ చెప్పినప్పుడు ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో అదంతా నాకు బాగా అనిపించింది. ఆ 2-3 సీన్స్ అయితే ఫెంటాస్టిక్. నాకు టాకింగ్ అబౌట్ పడెల్ సీన్, పేరు రాసుకొని కొట్టేస్తాడు కదా, ఐ రియలీ లవ్ దాట్. లైక్ హీ అంటే వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వేస్ టు షో దట్ హీస్ ట్రాన్సిషనింగ్, దట్ హీఈస్ నాట్ ద రియల్ జోకర్ అని చూపించడానికి దానికి ఒక డైలాగ్ చెప్పు, ఏదో సింపుల్ వాడు పేరు రాసుకొని కొట్టేస్తాడు కదా, అదొకటి. మిస్టర్ గ్లాసెస్ యువర్ సేయింగ్ సంథింగ్. సినిమాలో నాకు చాలా నచ్చింది ఏంటంటే డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్‌లో ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఆర్థర్ ఫ్లెక్స్ ఫుల్ ఆఫ్ హార్ట్ వన్ టైమ్ అండ్ హీస్ డిసప్పాయింటెడ్. హీస్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ బట్ హీ ట్రైస్ టు కమ్ బ్యాక్. అది చాలా సటిల్ లెవెల్‌లోకి పోయి దే కమ్యూనికేటెడ్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ది యాక్టర్ ఆర్ ఇఫ్ ఇట్స్ ద డైరెక్షన్. అది ఐ ఫెల్ట్ లైక్ దోస్ చాయిసెస్ ఇన్ ద మూవీ. అంటే మధ్యలో ఇట్లా టిడ్‌బిట్స్ లాగా వస్తా ఉంటాయి ఆ సీన్స్. ఈడు వెళ్తుంటాడు. అరే ఇప్పుడు ఈడు ఫ్లిప్ అయితాడు రా, లేకపోతే దిస్ ఈజ్ హిస్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ రా. ఈ మూమెంట్ నుంచి ఈడు ట్రాన్సిషన్ అయితాడు జోకర్ లాగా అని అనిపించే ప్రతి మూమెంట్‌లో ఆ పీక్ వరకు పోయి ఆ డిసప్పాయింట్‌మెంట్ గాని, లేకపోతే ఆ ఇంట్రోస్పెక్షన్ గాని, ఐ రియల్లీ ఫెల్ట్ ఆర్థర్ ఫ్లెక్ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఇచ్చిర్రు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ దే స్పోక్ అబౌట్ a human first, not the character or the perception or the image. A human being and his personal journey and emotion కి చాలా ప్రయారిటీ ఇచ్చారు. that is what I really love. నాకు I wanted to talk about one other scene. Of course, I don't know if we are getting lengthy or what, but I definitely wanted to talk about this, right? మీరు మూవీ స్టార్టింగ్ లో ఇస్తే there was this ఒక కార్టూన్ వస్తుంది ఆఫ్ జోకర్. yes I remember. రైట్. నేను మూవీ అంతా అయిపోయినాక ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ త్రూ అవుట్. అంటే అసలు అది ఎందుకు వేసింది, దాని రిఫరెన్స్ ఏంది అని. మూవీ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన, అండ్ ఐ వాజ్ జస్ట్ లైక్ రివైండింగ్ ద మూవీ ఇన్ మై బ్రెయిన్. ఏమైంది అసలు, ఎందుకు ఇట్లా చేసిండు, వాట్ ఎవర్ దట్ మైట్ బి. బట్ దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ మేకింగ్ సెన్స్. ఇఫ్ ఆలోచిస్తే ఆ స్టార్టింగ్ కార్టూన్ లో దెర్స్ అ షాడో ఆఫ్ ఆర్థర్ ఫ్లెక్ హూ డ్రెసెస్ అప్ లైక్ జోకర్. వాడిని ఆ క్యాబినెట్ లో పడేసి ద షాడో కమ్స్ అవుట్, రైట్, అండ్ ఎవ్రీబడి స్టార్ట్స్ అప్లాడింగ్ ఫర్ హిమ్. షోలోకి వస్తాడు, జోక్లు వేస్తుంటే అందరు క్లాప్స్ కొడతారు, అంతా చేస్తుంటారు. అండ్ టువర్డ్స్ ది ఎండ్ దొరికిపోయేది ఆర్ ద పర్సన్ హూ సఫర్స్ ఇస్ ది యాక్చువల్ ఆర్థర్ ఫ్లెక్. వాడు అందులో నుంచి బ్రేక్ చేసుకొని, ఆ వాటర్ నుంచి బ్రేక్ చేసుకొని రిటర్న్ వచ్చి
he gets a hold of his shadow and all of that stuff, right? So if you look at the entire theme of the movie, just a comic లో చూపించేసిండు. అందరూ జోకర్కి అప్లాడ్ చేస్తున్నారు, బట్ నో బడీ రియలీ కేర్స్ ఫర్ అర్థర్ ఫ్లెక్. బట్ టువర్డ్స్ ది ఎండ్ అర్థర్ ఫ్లెక్ ఇస్ ద పర్సన్ వాస్ టు పే ఫర్ ఇట్, రైట్? అది నాకు చాలా బ్యూటిఫుల్ గా చూపించండి అని అనిపించింది. యా ఆ సీన్ ఇంకొక టేక్ ఉండే. ఆ సీన్ ఏంటంటే హీ షోడ్ ఇట్ ఆబ్వియస్లీ. ఈ మూవీ మొత్తం ఎందుకు కాబోతుంది అన్నది అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఆల్సో రీక్యాపింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ ఫిల్మ్ మొత్తం. యా అంటే కొత్త కూర్చున్న ఆడియన్స్కి పాతగా ఏమైందన్నది క్విక్ రీక్యాప్. అట్ ద సేమ్ టైం ఈ మూవీ అసలు దేని గురించి డీల్ చేయబోతుంది, ఇట్ ఈస్ అబౌట్ ద షాడో వర్సెస్ ద రియల్ గాయ్ అన్నది. అది ఇట్ వాస్ వెరీ గుడ్. అట్లాంటి చిన్న చిన్నవి మూవీలో చాలా స్ప్రెడ్ చేసి చాలా బాగా చేశారు. Exactly. And it astonishes me the way అసలు ఆకిన్ ఫీనిక్స్ బాడీ మధ్యలో షర్ట్లెస్ సీన్స్ చేసినప్పుడు it was scary, క్లోజ్ అప్ at the same షాట్స్. time. Oh God. యా ఇంకోటి థిమాటిక్ గా లైక్ వాట్ ఐ రియలీ అడ్మైర్ అండ్ ఆల్సో ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ ఇస్ ద థిమాటిక్ జర్నీ ఆఫ్ ద స్టోరీ. లైక్ ఏమంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చూస్తాం కదా సొసైటీలో, లైక్ ఇఫ్ యూ టేక్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఇది లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ రివియర్డ్ ఆర్ మేడ్ హీరో కదా. నాకేమనిపిస్తుంది అంటే లైక్ ఆంథ్రోపాలజికలీ స్పీకింగ్ ఏదైతే మాబ్ ఉంటుందో అది హీరోని పిక్ చేసుకుంటుంది. Anthropological అంటే ఏంట్రా? హ్యూమన్ స్టడీస్, సివిలైజేషన్ ఎట్లా హ్యూమన్ అదేదో హ్యూమన్ స్టడీస్ అనొచ్చు కదరా. ఆల్రెడీ జోకర్ టైటిల్ ప్రాన్స్ దేనికి వస్తలేదని చెప్పి బిస్కెట్ అయినాం. ఇదొకటి. సారీ, ప్లీజ్ గో హెడ్. సో దాంట్లో లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థీమ్స్. దాంట్లో ఏముంటదంటే సొసైటీ పిక్స్ అ హీరో, దాన్ని గాడ్ అండ్ స్కేప్ గోట్ అంటారు. లైక్ స్కేప్ గోట్ అనేటోడు ఏంటంటే ఆడు బకరా అవుతాడు, బకరా రెడీ ఫర్ హలాల్ అన్నట్టు. వాడు చేసింది ఇంతే ఉంటది, కానీ అది ఒక పెద్ద మూమెంట్ ని డిక్టేట్ చేస్తుంది. లైక్ మనం రీసెంట్ టైమ్స్ లో చాలా కాంట్రవర్సీస్ లో చూసుకుంటాం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీవన్. ఆడిని సెంటర్ స్టేజ్ కి తీసుకొచ్చి ఈడెంత క్రూరుడు దుర్మార్గుడు అని చెప్పేసి అందరు కలిసి వాని మీద పడిపోయి వాడిని ఒక విలన్ చేసేసి అలా పర్సనల్ అజెండాస్ వాని మీద వేసేసి ఒక సైకిక్ ఆనందం పొందుతారు జనాలు యూజువల్ యాజ్ అ మాబ్. అట్లనే హీరో కూడా అట్లనే అవుతాడు. బట్ వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ అంత సిగ్నిఫికెంట్ ఉండదు హ్యూమన్ లెవెల్. లేకపోతే వాడు ఏదో చేసిండు, ఒక రైట్ టైం రైట్ ప్లేస్ లో, రాంగ్ టైం రాంగ్ ప్లేస్ లో ఉండడం వల్ల వాడు ఏదో స్కేప్ గోట్ గాడ్ అవుతాడు. ఎప్పుడైతే ఆ గాడ్ హీ ట్రైస్ టు గ్రో బియాండ్ ద మాబ్, ఆ మాబ్ ఆ గాడ్ ని రీప్లేస్ చేసేస్తుంది. ఈదర్ ఆ గాడ్ ని ఎలిమినేట్ చేసి ఒక స్టాచ్యూ ఒక గోడ మీద ఫోటోని వేస్తుంది, లేకపోతే రీప్లేస్ చేసి కొత్త గాడ్ నైనా తీసుకొస్తుంది. యు గెట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఈ సినిమాలో థిమాటిక్ గా ఆర్థర్ ఫ్లెక్ అనేటోడు, బికాస్ దే ఆల్సో టాక్ అబౌట్ దిస్ కదా, గౌతమ్ ఈజ్ ఇన్ గ్రేట్ డిప్రెషన్, పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ జాబ్స్ అండ్ ద సొసైటీ ఇన్ అ హోల్ ఇస్ టర్నింగ్ టువర్డ్స్ యాంటీ క్యాపిటలిజం. రిచ్ ని తొక్కేశాలి, రిచ్ వాళ్ళందరూ దోచుకొని తింటున్నారని ఈ మెంటాలిటీ సోషలిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ టైప్ వెళ్తా ఉంటది. ఎవ్రీ వన్ కి న్యాయం జరగాలి, డిస్పారిటీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. దట్ బికమ్స్ హేట్రెడ్ టువర్డ్స్ క్యాపిటలిజం. ఆ టైంలో ఎవ్రీ వన్ ఇస్ ఇన్ అ బ్రింక్ ఆఫ్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ ట్రామా. ఆపర్చునిటీస్ లేకపోతే లివింగ్ సిచ్యువేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్. ఆ టైంలో పీపుల్ కి ఒక యాంగ్స్ట్ ఉంటది కదా, ఆ యాంగ్స్ట్ బయటికి రావాలి. ఆ యాంగ్స్ట్ ఛానల్ చేసుకోనికే ఆ సింబల్ ఆర్థర్ ఫ్లెక్ అవుతాడు యాజ్ అ జోకర్. అంటే వీడు అన్ని ఆబ్వియస్ అన్ని మళ్ళీ చెప్తున్నట్టుంది. ఏంది ఆబ్వియస్? ఆ సినిమానే మనకు తెలుసు. ఆర్థర్ గాని పెట్టుకొని మాబంత్ అవుతారు కానీ ఆ థిమాటిక్ లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో అంటే నేను ఓవరాల్ స్టోరీ చెప్తున్నా. ఓకే. అదే. ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి మాబ్ అంతా కలిసి వీడిని తీసుకొస్తాడు. వాడు వీళ్ళ కోసం ఏం చేయలేదు. హీఈస్ హ్యావింగ్ హిస్ పర్సనల్ జర్నీ, బట్ దే మేక్ హిమ్ అ జోకర్. అండ్ వెన్ మిస్టర్ క్రికెట్ వాట్ హీస్ పాయింటెడ్ అవుట్, జనాలు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద జోకర్ టు బిహేవ్ ఇన్ అ వే సో దట్ ఆ సింబలిజం అనేది దే కెన్ ట్యాప్ ఇన్ టు దట్ ఐడెంటిటీ, కామన్ ఐడెంటిటీ అండ్ షోకేస్ ద ర్యాంక్స్. అది అవ్వలేనప్పుడు దే విల్ ట్రై టు రిమూవ్ దట్ గాడ్ ఫిగర్ and replace him with someone else, or see a place where they want to replace this person. So Arthur Fleck is the initiation of the destruction or the chaos. And ade vadu subtle ga end lo he shows a potential new Joker character, saying that the baton has been passed to this new guy. And ఇప్పుడు ఆర్థర్ ఫ్లెక్ గురించి కూడా పట్టించుకోడు. ఆడు చనిపోయిండు, ఆడిని ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక సింబల్ లాగా చూస్తారు. వాడిని అడ్డం పెట్టుకొని
దే విల్ కంటిన్యూ టు డూ వాట్ దే వాంట్ టు డూ. సో థిమాటికల్‌గా లైక్ ఐ రియల్లీ లవ్ దిస్. At the same time, the reason I'm disappointed is because it ends in a tragedy again. ఒక పర్సన్‌ని చూస్తే ఆడు పోయిండు. గ్రూప్ లెవెల్‌లో ఆడు ఒకలాగా, సో ఇట్ ఈవెంచువల్లీ హాస్ టు ఎండ్ ఇన్ ట్రాజిక్. బ్యాడ్ ప్లేస్. కుక్క చావు లాంటిదే అయిపోయింది కారిడోర్‌లో. యాహ్! ట్రాజిక్. సాడ్‌లీ. యాహ్! ఐ థింక్ అందుకు చాలా మోర్ దెన్ ఒకవేళ వాడు బతికుండి జస్ట్ వాడిని కొట్టి పక్కకు పడేసి ఏం కాకపోతుండే. బట్ క్లియర్లీ దే షో లైక్ హి ఈస్ లైక్ డయింగ్ బ్రెత్ కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ మోర్ డిసప్పాయింటెడ్ ఇన్ ద మూవీ. నీ అవసరం లేదు, ఇంక అయిపోయింది అన్నట్టు అంటే డిసప్పాయింటెడ్ అంటే ఒక్కసారి నువ్వు ఒక కల్ట్‌కి లీడర్ అయితే దెన్ యూ హ్యావ్ టు లిసన్ టు ద కల్ట్ మోర్ దెన్ ద లీడర్ అన్నట్టు. మన కిక్ సినిమాలో అలీని రవితేజ అంటాడు, నేను డాక్టర్ అంటే, నువ్వు డాక్టర్ రా, నేను చెప్తున్నా నువ్వు డాక్టర్ ఇప్పుడు అంటే సరే డాక్టర్ అన్నట్టు ఒప్పుకోకపోతే కొట్టి చంపుతారు. అట్లా అయిపోయింది పాపం. వాడతారు. హాసిస్టీరియా అంటే ఇదేనేమో. 2 థింగ్స్ నాకు మూవీలో హాంట్ చేసిందేంటో తెలుసా? మూవీ నుంచి వచ్చేసిన తర్వాత, హూ వాస్ దట్ విజిటర్? ఆ! పోలీసోడు చెప్తాడు కదా, యూ హావ్ విజిటర్ అని చెప్పి. ఫస్ట్ అది. సెకండ్ థింగ్ ఆ బాంబ్ ఎవడు పెట్టిండని. అదే కదా అసలు చాలా చిన్న వదిలేసి నేను చెప్తున్నా ఇష్యూ ఏంటంటే ఇప్పుడు సినిమాకి బ్యాడ్ టాక్ వచ్చి ఎవరు చూడక మాట్లాడతలేరు కానీ సినిమాలో అసలు ఎన్నో మంచివి వదిలేసిన అట్లా చాలా మంచి సట్టలుగా ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అయితే ఇప్పుడు గౌతమ్ అనేది వీ నో ఐ థింక్ దే ఆర్ గోనా డూ దిస్ డార్క్ యూనివర్స్ థింగ్ వేర్ ఇట్స్ గోనా బి ఆల్ విలన్స్ వన్ ఎట్ ఎ టైమ్ ప్రాబబ్లీ స్టాండ్ అలోన్ ఇట్లానే. ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ పే ఆఫ్ అనిపించింది ఫర్ ఆర్థర్ ఫ్లెక్స్ క్యారెక్టర్. అండ్ దెన్ కామిక్స్కి ఏంటంటే దే హ్యావ్ దిస్ రన్, ఒక రన్ అవుతుంది అండ్ ద రన్ ఇస్ డన్. తర్వాత అగైన్ ఏ న్యూ ఆథర్ కమ్స్, కొత్త క్యారెక్టర్ తయారు చేస్తాడు, అదే బ్యాట్మెన్ జోకర్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ టేక్ ఇంకొకరు తీస్తూ వెళ్తారు. దట్స్ హౌ కామిక్స్ హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ ఏజెస్. ఇది అట్లాంటి ఒక టేక్ అనిపిస్తుంది. ఒక 2 మూవీలో ఒక జోకర్ స్టోరీ ఫినిష్ అయింది, ఇప్పుడు ఇంకో జోకర్ స్టోరీ రావచ్చు. అంత బాగుంది, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతారో అర్థం కాలే. ఐ వాంటెడ్ టు జస్ట్ టచ్ అప్ ఆన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. నాకు బ్రిలియంట్ అనిపించింది, స్పెషల్లీ ద ప్యాలెట్ ఆఫ్ ద మూవీ, కెమెరా వర్క్ అయినా అట్లా 2-3 నాకు ఎడిటింగ్ ఇవన్నీ నచ్చినాయి. ఐ విల్ నాట్ టాక్ మచ్ ఎందుకంటే నాకు అన్నీ నచ్చినాయి అని చెప్తా కాబట్టి. యూ గైస్ టెల్ మీ వాట్ డిడ్ యూ లైక్. నాకు కలర్ నచ్చింది, సినిమాటోగ్రఫీ నచ్చింది, ప్రొడక్షన్ డిజైన్ చాలా నచ్చింది, కన్సిస్టెంట్‌గా ఉంటది. ఎడిటింగ్ క్వెషనబుల్ చాయిస్, మిగతా అంతా ఐ ఫెల్ట్ ఇట్. నైస్. Loved every single thing about the movie, all the technical aspects. Probably నాకు ఒక కంప్లైంట్ ఏముంది అంటే, ఐ మైట్ సౌండ్ కంప్లీట్లీ ఫూలిష్ ఫర్ దాట్. కాకపోతే వీళ్ళు దట్ మ్యూజికల్ వాళ్ళు వాడే పాటలన్నీ ఎవ్రీథింగ్ ఫెల్ట్ ద సేమ్ టు మీ. ఒకటి ఫాస్ట్గా ఉండి ఒకటి స్లోగా ఉండి ప్రాబ్లీ విత్ ద మూడ్ వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ దర్ సంథింగ్ కంప్లీట్లీ సీరియస్ హ్యాపెనింగ్ అండ్ వీళ్ళు మళ్ళీ అదే మెలో డ్రామాటిక్ సాంగ్ వాడుకుంటూ వస్తున్నారు కదా. సో ఐ థింక్ మేబీ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అది మార్చుండొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎవ్రీ సింగిల్ థింగ్, ఎవ్రీ సింగిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ వాస్ ఫ్యాంటాస్టిక్. సినిమా బాగాలేదని చాలా మంది అన్నా కూడా ఐ ఫీల్ లైక్ ఇఫ్ దే గెట్ అ ఛాన్స్ టు వాచ్ దే షుడ్ వాచ్ ద మూవీ అట్లీస్ట్ టు అప్రిషియేట్ ద పర్ఫార్మెన్సెస్, ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ యాజ్ వీ వర్ టాకింగ్, సౌండ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్, యాక్టింగ్ అన్నీ ఇరగొట్టారు. స్పెషల్లీ నేను ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తే ఆ ఫేస్ క్లోజప్స్ అసలు ఎంత క్లియర్ డీటెయిల్స్ ఏవైతే ఉండేనో వాజ్ బ్లోన్ అవే. ఐ వాజ్ ఇన్ టు దట్ వరల్డ్ అసలు. ఇది ఫిల్మ్‌లో షాట్ చేశారా? ఐ డోంట్ నో బట్ స్క్రీన్ మీద అయితే లార్జర్ దెన్ లైఫ్ అనిపించింది అసలు. అదొకటి. ఓన్లీ గ్రైప్ ఇస్ దే షుడ్ హ్యావ్ కొంచెం మళ్ళా వెయిన్ డీసీ ఎలిమెంట్స్ అవుతుండే కొంచెం అక్కడక్కడ ప్లాంట్ చేసి ఉంటే ఆ లేయరింగ్ ఉంటే బాగుంటుండే. కానీ మేబీ ఇది యాక్చువల్లీ ఈ 2 కలిపి ఒకటే మూవీలో చూస్తే నీకు ఇంకెక్కువ నచ్చుతుంది. వేర్ ఇట్ గోస్ ఇన్ టు కెయాటిక్ అరెస్ట్ అండ్ టు ఎ కోర్ట్ ట్రయల్ అండ్ ఎండింగ్. దట్ ఇస్ ద హోల్ ఒక సింగిల్, ఇది ఒక 4 hour మూవీ అని ఒప్పుకొని చూస్తే ఐ థింక్ పీపుల్ పర్సెప్షన్ విల్ బి ఎ లిటిల్ డిఫరెంట్ దెన్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఐ అగ్రీ విత్ దట్ సాంగ్స్ టు. మ్యూజికల్ పెట్టే చాయిస్ ఇట్ వాస్ గుడ్, డిఫరెంట్, ఎక్సైటింగ్. బట్ అదే ఆ ఫ్లక్చుయేషన్ కనపడలే. మేబీ ద అబిలిటీ ఆఫ్ ద యాక్టర్స్ టు సింగ్, ఎందుకంటే వాళ్ళ సొంత వాయిసెస్ కాబట్టి వాళ్ళ రేంజ్ కూడా. బట్ యా ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ మూవీ నన్ టు. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఇస్ ఈ సినిమాకి పీపుల్ డోంట్ లైక్ ఇట్. అంటే అందరు కలిసి ఒక ఒపీనియన్ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్లీ మేడ్ ఫిల్మ్. ఆర్టిస్టిక్ చాయిస్ కి యాజ్ అ సొసైటీ ఆర్ పీపుల్ వాచింగ్ దిస్, they are not agreeing at this point. They wouldn't want this or they are not up for this అనిపించింది. బట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్లీ మేడ్ ఫిల్మ్. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. థీమ్స్ రిపిటేటివ్ ఉంటాయి, అంటే ఆ ఎమోషనల్ బీట్స్ కూడా రిపిటేటివ్ ఉంటాయి. ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్. Yeah. ఇట్స్ లింగరింగ్ అక్కడక్కడే ఉంటది. కాబట్టి ఆ 2 hours సినిమా అయినా నీకు చాలా డ్రాగ్డ్ అనిపిస్తుంది. ఇది ఆర్గానిక్ అనిపించదు. ఆ మ్యూజిక్ కూడా వచ్చినవి
ఏదైతే రిథమ్ ఉండాలో ఒక సినిమాలో దాన్ని డాంపెన్ చేసుకుంటూ ఇట్లా కొన్ని ఉన్నాయి. బట్ దట్ ఈస్ దేర్ ఆర్టిస్టిక్ చాయిస్ అనిపించింది నాకు. అది మ్యూజికల్ ఎట్లా పెట్టిర్రో అట్లాంటి ఒక చాయిస్. ఇప్పుడు ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఉరికిపోతుంటే తప్పించుకుని ఇప్పుడు బయటకొస్తారు. గాతం మొత్తం తగలడిపోతది అనుకున్నా. వాళ్ళు ఉట్టి ఆ గేట్ వరకు వచ్చి బయట కెమెరామాన్ ఆలీలు ఉంటారు. ఐ వాస్ లైక్ ఓకే. ఈడి వరకు ఉరకడానికి వీళ్ళు ఇంత కష్టపడ్డారా అనిపించింది. దట్ వాస్ సో సిల్లీ. యాహ్! ఆ! బట్ యాహ్! అంటే ఇట్స్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అక్కడక్కడే ఉంది. బట్ దట్ ఈస్ దేర్ చాయిస్ అనిపిస్తది. మూవీ గూడా అదే. ఇప్పుడు మ్యూజికల్ కాకపోయుంటే సినిమా చాలా మంది నచ్చుతుండే. ఓన్లీ యాస్పెక్ట్ అక్కడ మ్యూజికల్ అక్కడ పాటలొచ్చినా డిస్టర్బ్ అయ్యారు తప్పించి, ఓపికతో చూడలేక అయితుంది. సో, ఇట్ వాస్ దేర్ చాయిస్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 'జాక్ స్నైడర్' గాడు బ్లాక్ అండ్ వైట్‌లో తీసే 'జస్టిస్ లీగ్' అన్నది ఎట్లా చాయిసో, ఇట్స్ జస్ట్ ఎ చాయిస్ దట్ ద ఫిల్మ్ మేకర్ మేడ్ అండ్ వి షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్ ఫర్ టేకింగ్ ఎ డిఫరెంట్ రౌట్. ఓకే. ఐ థింక్ వి ఆర్ నియర్లీ అట్ ద ఎండ్. ఎనీ క్లోజింగ్ థాట్స్? ఫైనల్ వర్డిక్ట్. Definitely, I think, especially being a Joker fan, I think if you guys are followers of DC, definitely recommend to go watch that movie out there. Probably ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, లైక్ వి టాక్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్, జోకర్ మీద మనం ఏదో ఇంపోజ్ చేసి వెళ్ళకుండా విత్ అన్ ఓపెన్ మైండ్ వెళ్ళి చూస్తే ఐ థింక్ యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. ఐ విల్ గివ్ ఇట్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్ వన్ టైమ్. అండ్ యాజ్ లైక్ ఫ్యూచర్ గురించి అంటే ఐఎమ్ నాట్ రియలీ షూర్. క్లైమాక్స్ చూసిన తర్వాత ఇట్ ఓపెన్డ్ అప్ ఫ్యూ గేట్స్, బట్ ఐ థింక్ వీఆర్ టూ ఎర్లీ టు జడ్జ్ ఆన్ దట్. ఎనీథింగ్ యూ హావ్? Yeah. My final take is ఈ డే అండ్ టైమ్‌లో there are a lot of things for everyone to do. So if you've got time, opika to watch it, do watch it. For me, it is a good film, but might not be remembered for a long time. So yeah, that's there, but I can't deny its effectiveness and its quality and artistry. So do watch if you have time and if you can spare those 2 hours in your daily life. And if you're fans of Joker or DC, do watch it. ఎందుకురా అలా ప్రాణం లేనట్టు కొంచెమని ఎంతూసియాస్టిక్ చెప్పరా మా జోకర్ గురించి. డూ వాచ్ అంట. సో కుదిరితే అందరు చూడండి, ఏం టెన్షన్ లేదు. మూవీస్ గ్రేట్ ఏంటంటే మూవీస్ ఆల్వేస్ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏమంటారంటే మూవీ షుడ్ మేక్ పీపుల్ టాక్ నెగటివ్లీ ఆర్ పాజిటివ్లీ. ఈ సినిమా చేస్తుంది నెగటివ్గా కామెంటరీ అయినప్పటికీ మూవీ ప్రతి నోట్లో నానింది. అరే జోకర్ ఎగిరింద్రా అంటే దే వర్ సో హై. సో అట్లీస్ట్ వాట్ హ్యాపెన్, ఎందుకు పీపుల్ ఇంత డివైడ్ అయ్యారు అన్నదాన్ని తెలుసుకోవడానికైనా సినిమాని చూడండి. మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేయండి. హోప్ఫుల్లీ డీసీ కంటిన్యూ, మన మార్వెల్ లాగా కాకుండా డీసీ షుడ్ కంటిన్యూ డూయింగ్ దిస్ స్టాండ్ అలోన్ క్యారెక్టర్ మూవీస్. అక్కడక్కడ హింట్ ఇచ్చుకుంటా దే షుడ్ కంటిన్యూ డూయింగ్ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్, పర్సనల్ ఫిలిమ్స్ విత్ అండ్ యాడ్ డీసీస్ ఫ్లేవర్ టు ఇట్. They're gonna see huge success and hopefully quench our thirst from this Marvel shit. I think that's all for today's episode. Thank you all for tuning in and talk to you guys later.